అసెంబ్లీలో బలాబలాలు తారుమారైన నేపథ్యంలో తన యుద్ధ క్షేత్రాన్ని మండలికి మార్చే దిశగా అడుగులేస్తున్నారు వైసీపీ అధినేత. ఈ మేరకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరి వైసీపీకి చెక్ పెట్టేందుకు టీడీపీ దగ్గరున్న అస్త్రం ఏంటి? గతంలో జగన్ ప్రయోగించిన అస్త్రాన్ని చంద్రబాబు కూడా ప్రయోగించే అవకాశం ఉందా? అదే జరిగితే పెద్దల పరిస్థితి ఏంటి? ఏపీలో పెద్దల సభకు గండం, జగన్ కు చెక్ పెట్టేందుకు వ్యూహం, జగన్ పై జగన్ అస్త్రమే ప్రయోగం. మరి ఆశావహుల పరిస్థితి ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దేన్నైతే తనకు బలంగా మార్చుకొని కంబ్యాక్ అవ్వాలని భావిస్తున్నారు, దానిపైనే టీడీపీ ప్రభుత్వం దెబ్బతీసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ అసెంబ్లీలో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ప్రతిపక్షానికి అవసరమైన 18 సీట్లు కూడా రాకపోవడంతో ఆ పార్టీకి అపోజిషన్ హోదా దక్కడం కూడా అనుమానమే. దీంతో ప్రభుత్వ దూకుడుకు కళ్లెం వేయడానికి తనకు బలమున్న శాసనమండలిని ఆయుధంగా వాడుకోవాలని భావిస్తున్నారు వైఎస్ జగన్. పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు జగన్. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఏపీ శాసనమండలిలో మొత్తం 58 స్థానాలుండగా వైసీపీకి 38 మంది సభ్యులున్నారు. 4 స్వతంత్రులు, 2 పీడీఎఫ్ సభ్యులు ఉన్నారు. టీడీపీకి 8 మంది సభ్యులుండగా 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మండలిలో ఏదైనా బిల్ పాస్ కావాలంటే ఖచ్చితంగా 30 మంది సభ్యుల బలం అవసరం. ఇప్పుడున్న సంఖ్యను బట్టి చూస్తే శాసనమండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టే ఏ బిల్లు పాస్ అయ్యే ఛాన్సే లేదు. వైసీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది. మ్యాజిక్ మార్కుకు టీడీపీ ఎంతో దూరంలో ఉంది. దీంతో అసెంబ్లీలో టీడీపీ జోరుకు మండలిలో వైసీపీ బ్రేక్ వేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మండలిని రద్దు చేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అన్న వాదన తెరపైకొచ్చింది. కేంద్రంలో కూడా చంద్రబాబుది కీలక పాత్ర కాబట్టి మండలిని రద్దు చేయించడం ప్రభుత్వానికి పెద్ద విషయం కాదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయినప్పుడు ప్రస్తుతం మండలిలో వైసీపీ ఉన్న స్థితిలోనే టీడీపీ ఉండేది. దీంతో కౌన్సిల్లో రాజధాని బిల్లును పాస్ చేయించుకోలేకపోయారు జగన్. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయాల అమలుకు ఆటంకంగా మారిన మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది నాటి ప్రభుత్వం. జనవరి 27, 2020న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాసనమండలి రద్దు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ తీర్మానం ఆమోదించింది. మండలిలో తమకు త్వరలో మెజార్టీ వస్తుందని తెలిసినా కూడా ప్రజాధనం వృధాని అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పుడు సభలో ప్రకటించారు జగన్. చట్టంతోనూ రూల్స్తోనూ సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్న ఈ మండలి అధ్యక్ష విడిపోయిన మన రాష్ట్రానికి, ఈ పేద రాష్ట్రానికి ఇది అవసరమా అని చెప్పి కూడా అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం చేసిన తీర్మానం 22 నెలల పాటు కేంద్రం వద్దే పెండింగ్ లో ఉండిపోయింది. అప్పటికి మండలిలో వైసీపీకి మెజార్టీ వచ్చింది. అలాంటి సమయంలో మండలిని రద్దు చేస్తే ఎమ్మెల్సీలందరూ పదవులు కోల్పోతారు అన్న ఉద్దేశంతో కౌన్సిల్ రద్దు కోసం చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. దాంతో మండలి రద్దు ఆగిపోయింది. అయితే శాసన మండలిలో తనకున్న బలంతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి జగన్ వ్యూహాలు సిద్ధం చేస్తుండటంతో నాడు జగన్ ప్రభుత్వం అనుసరించిన వ్యూహాన్ని టీడీపీ అనుసరించే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది. వాస్తవానికి టీడీపీ మూల సిద్ధాంతంలోనే కౌన్సిల్ వ్యతిరేకత ఉంది. దీంతో ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏపీ సహా 6 రాష్ట్రాల్లోనే శాసనమండలి కొనసాగుతోంది. తమ రాష్ట్రాల్లో రద్దయిన శాసనమండలిని పునరుద్ధరించాలని అస్సాం, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం వాటిని పట్టించుకోలేదు. ఏపీలో శాసనమండలి జూలై 1, 1958న ఏర్పాటైంది. 1983 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనే సాగడంతో శాసనసభ మండలి కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే 1983లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు పదే మండలి అడ్డు వస్తుండటంతో దాన్ని రద్దు చేస్తూ ఏప్రిల్ 30, 1985న తీర్మానం చేయించారు ఎన్టీఆర్.
అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రభుత్వం పంపిన తీర్మానాన్ని ఉభయ సభల్లోనూ ఆమోదించింది. దీనికి జూన్ 1, 1985న రాష్ట్రపతి సంతకం చేయడంతో మండలి రద్దయింది. ఎన్టీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన చెన్నారెడ్డి ప్రభుత్వం మండలిని పునరుద్ధరిస్తూ జనవరి 22, 1990న తీర్మానం చేసింది. ఈ బిల్లు రాజ్యసభలో పాస్ అయినా లోక్సభలో రద్దు కావడంతో పెండింగ్లో ఉండిపోయింది. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరిస్తూ తీసుకున్న నిర్ణయానికి పార్లమెంట్ ఆమోదం లభించింది. దీంతో 1985లో రద్దయిన మండలి మార్చి 30, 2007న తిరిగి కార్యకలాపాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఎన్నికల్లో టికెట్లు లభించిన వాళ్లకు గెలవకపోయినా మంత్రి పదవులు ఇవ్వాలనుకున్న వారికి మండలి ఉపయోగపడుతోంది. వాస్తవానికి అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపగల శక్తి మండలికి లేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలి తిరస్కరిస్తే మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకొని శాసన మండలిలో ప్రవేశపెట్టవచ్చు. అప్పుడు మండలి ఆమోదం లభించకపోయినా గవర్నర్కు పంపవచ్చు. దీంతో మండలిని రద్దు చేసే ఆలోచన చంద్రబాబు చెయ్యకపోవచ్చు అన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు నేపథ్యంలో చాలా మంది కీలక నేతలకు టికెట్లు ఇవ్వలేకపోయారు చంద్రబాబు. అలాంటి నేతలకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని భరోసా ఇచ్చారు. మరోవైపు మండలిలో ఇకపై ఖాళీ అయ్యే ప్రతి స్థానం టీడీపీ ఖాతాలోకే వెళ్తుంది. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో మండలి రద్దు దిశగా టీడీపీ అధినేత ఆలోచన చేయకపోవచ్చని చెబుతున్నారు నేతలు. మరి మండలిలో జగన్ సంధించే అస్త్రాలను బాబు ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి.